నా పేరు వనం నాగేశ్వరరావు. నా తండ్రి గారి పేరు వనం చిరంగం గారు. మా తాతగారి పేరు వనం నాగయ్య గారు. మా ముత్తాత గారి పేరు వనం కోటయ్య గారు. నా కులము బేడ బ్రాకెట్ బుట్క జంగం. క్రమ సంఖ్య 9. షెడ్యూల్డ్ కులము ఎస్సీ బేడ బుట్క జంగం. క్రమ సంఖ్య 9. షెడ్యూల్డ్ కులము సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మా రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర గవర్నమెంట్కి, ముఖ్యమంత్రి గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగనే ప్రధానమంత్రి మోడీ గారికి, కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. 1950లో ఆర్టికల్ 341 షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరాని వాళ్ళగా ఉన్న ఈ బేడా బుట్క సంఘము షెడ్యూల్డ్ కులాల లిస్టు తయారు చేసేటప్పుడే సీరియల్ ఎస్సీ కులాల సీరియల్ 9లో దీన్ని ఉంచి ఎస్సీ కులాల లిస్టు తయారు చేయడం జరిగింది. రాజ్యాంగ పరంగా 1952, 1956 భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడగానే రాజ్యాంగ సవరణలో బేడ బ్రాకెట్ బుట్క జంగం ఎస్సీ సీరియల్ 9 ఈ కులాన్ని పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో 61 జనాభా లెక్కలు 66 వరకు వేసిన కమిషన్లలో కూడా బేడ బ్రాకెట్ బుట్క జంగం క్రమ సంఖ్య 9 ఎస్సీ షెడ్యూల్డ్ కులంగానే రాజ్యాంగపరంగా ఉంటుంది. 71 జనాభా లెక్కలు తీసుకొని 1971 జనాభా లెక్కలు తీసుకొని ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 76లో 9వ నెల 18వ తారీఖున రాష్ట్ర ప్రాంత పరిమితులు తొలగిస్తూ జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ భారతదేశంలో ఎక్కడైనా ఈ కులం వారు నివసిస్తే షెడ్యూల్డ్ కులములో సీరియల్ 9లో ఎస్సీల్లో బేడా బ్రాకెట్ బుట్క సంఘం కమ్యూనిటీ వారు 9లో ఉన్నారని చెప్పేసి పూర్తి స్వేచ్ఛను ఇవ్వటం జరిగింది. 77లో 12వ నెల 15వ తారీఖున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో కలిపి రాజ్యాంగంలో ఉన్న హక్కుని బేడా బ్రాకెట్ బుట్క సంఘం కులం వారికి, ఎస్సీ బేడా బుట్క సంఘం కులవారికి, సీరియల్ 9లో ఉన్నవారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలాలు, ఉద్యోగ నియామకాలు, విద్య, ఉద్యోగము, సంక్షేమము, రాజకీయ ఫలాల్లో కూడా పూర్తి స్థాయిలో వీరికి అందేటట్లు జియో నిర్మాణం చేయటం జరిగింది. 838 జియో నిర్మాణం చేసి నడుస్తూ ఉంది. 1976లో 9వ నెల 18వ తారీఖున 108 జియో తయారు చేసి ప్రాంత పరిమితులు తొలగిస్తూ భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ఎక్కడైనా మినిస్టర్కి 1కి 100 సార్లు, వారేసిన కమిటీకి 1కి 10 సార్లు ఈ విధంగా కలిసి తిరిగి మాట్లాడి 175 మంది ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడించాము. మరి గౌరవనీయులు పేద ప్రజలకి న్యాయం కోసం వచ్చిన మన జనసేన వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాకు మాట ఇచ్చి మీ మాట నిలుపుతానని చెప్పేసి నిండు శాసనసభలో ఈ బేడా బుట్క సంఘం సమస్యను మీరు తప్పనిసరిగా పరిష్కారం చేసి వాళ్ళకి సర్టిఫికెట్లు వచ్చే విధానం చూడండి, అట్లానే రెల్లి వారు ఉన్నారు వారికి కూడా చూడండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అంతకు మునుపు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చారు. ఆ కమిషన్ ముందు కూడా మా గోడు నిలబుచ్చుకున్నాము, ఆ కమిషన్ నివేదికలు ఇచ్చాము, మా దగ్గర ఉన్న మరి ఆధారాలు ఇచ్చాము, సర్టిఫికెట్లు ఇచ్చాము, అన్నీ ఇచ్చాము. ఆయన కూడా ఒక 2 పేజీలు లిఖించి
వీళ్ళ సమస్యను పూర్తిగా పరిష్కరించండి, వీళ్ళకి అన్నీ చేయండి, వీళ్ళు ఉన్నారు రాజ్యాంగ పరంగా అని చెప్పేసి కూడా ఒక బుక్ తయారు చేసి గవర్నమెంట్కి ఇచ్చారు. ఈ రోజు వరకు కూడా ఆ బుక్లో ఒక కాగితం కూడా మాకు చూపించడం లేదంటే మాకు న్యాయం చేస్తారనే నమ్మకంతో ఉన్నాము. ఎన్నోసార్లు నేను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అడిగాను. ఎన్నిసార్లు అడిగినా ఇస్తాంలేవా చూస్తాంలేవా మీ పని అవుతుందని చెప్పుకొచ్చారు. తదుపరి అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటని అందరూ విన్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకులు, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కూడా 1978 కాడి నుంచి కూడా ఆయనకి దీని మీద పూర్తి అనుభవం ఉంది. ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన దగ్గర నుంచి ప్రతి విషయాన్ని బేడా బుద్ధ సంఘం కమ్యూనిటీల గురించి బాగా తెలుసు ఆయనకి. షెడ్యూల్డ్ కులాల్లో సామాజిక న్యాయం జరగాలి, అసమానతలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి సమన్యాయం జరగాలని చెప్పేసి భారతదేశంలో ఇతర రాష్ట్రాలు కాకుండా ఈ రాష్ట్రంలో కంకణం కట్టుకొని మొట్టమొదట రాజ్యాంగపరంగా మొట్టమొదట ఏబిసిడి వర్గీకరణ చేసిన ఆయనే. ఇప్పుడు కూడా ఏబిసిడి వర్గీకరణ చేయడానికి ఆయన పూనుకోనున్నాడు. కానీ కేంద్ర గవర్నమెంట్ కూడా సహకరించి, మోడీ గారు కూడా సహకరించారు. వీరందరూ సహకారంతో తీసుకొని 2024 ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు నుంచి తీర్పు వెలువడింది. రాష్ట్రాలు ఈ అణగారిన వర్గాలు ఉన్నారు కాబట్టి, అసమానతలు ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు వరకు పొందిన వారు కాకుండా ఇంకా పొందని వారు ఉన్నారు కాబట్టి రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పు వచ్చింది. దాంట్లో ఎవరికైనా అన్యాయం జరిగితే మీరు మమ్మల్ని సంప్రదించని కూడా న్యాయం చేస్తామని కూడా తీర్పు వచ్చింది. ఆ తీర్పు ప్రకారం మేము ఎంతో ఆనందపడ్డాము, అన్ని కూలకసంగా చెప్పాము. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు బేడా బుద్ధ సంఘానికి మీరందరూ సహకరించండి, వీళ్ళకి నేను పూర్తి న్యాయం చేస్తాను, నీరు తెప్పించిస్తాను, వీళ్ళకి ఇప్పిస్తాను అని చెప్పడం జరిగింది. రాజ్యాంగంలో ఉన్న వాడికి ఇవ్వడానికి ఆయనకు అభ్యంతరం లేదు, ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ మాట తీసుకున్నారు. అట్లాగనే అసెంబ్లీలో తీర్మానం చేసుకున్నారు, అన్ని కరెక్ట్ చేసుకున్నారు, ఢిల్లీకి పంపించేసుకున్నారు. 2011 ఏప్రిల్ నెలలో ఢిల్లీకి పంపించారు. 2017వ తారీఖు గవర్నర్ ఆర్డినరీ తీసుకున్న తర్వాత ఎస్సీ కులములో సీరియల్ 9లో బేడా బుద్ధ సంఘం ఎస్సీ ధృవీకరణ పత్రం పొందుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పొందొచ్చు అని చెప్పేసి భారత రాజ్యాంగంలో హక్కుని విస్తరణ చేయటం జరిగింది. తరువాత 81 జనాభా లెక్కలు, 91 జనాభా లెక్కలు, 2001 జనాభా లెక్కలు, పూర్తి స్థాయిలో బేడా బుద్ధ సంఘం సీరియల్ 9 ఎస్సీ కులముకి కేంద్ర గవర్నమెంట్ జనాభా లెక్కలు తీసుకున్నప్పుడు షెడ్యూల్డ్ కులాలలోనే లెక్కింపు చేయటం జరిగినది. వీరి జనాభా ఎంతెంత ఉన్నారో అనేది కూడా రాష్ట్ర గవర్నమెంట్ పొందుపరచడం జరిగింది. 98లో రామచంద్రరాజు కమిషన్ వర్గీకరణ నిమిత్తం 1998లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నియమించి ఏబిసిడి వర్గీకరణ జరిపించుటకు నిర్మాణం తీసుకున్నప్పుడు 59 కులాల్లో సీరియల్ 9లో ఎస్సీ కులముగా ఉన్న బేడా బుద్ధ సంఘం ఎస్సీ కులం వారికి ఏబిసిడి వర్గీకరణలో బి గ్రూపులో ఉంచి వీరికి రిజర్వేషన్ కొనసాగించడం జరిగింది. అదే అరాకొరా రిజర్వేషన్లు అందినంత వరకు వీళ్ళు అనుభవిస్తూ విద్యా ఉద్యోగ సంక్షేమ రంగాలలో అప్పుడు వరకు చీకటమయంలో ఉన్న ఈ కమ్యూనిటీ కొంచెం మిలుపు వెలుతుతో కొంతమందికి ఉద్యోగాలు, సంక్షేమము, విద్యా వైద్యాల్లో వీళ్ళకి అవకాశం దొరికినది అనుభవిస్తున్నారు. 2000లో చేసిన వర్గీకరణ పూర్తి స్థాయిలో 2004 వరకు కొనసాగింది. తర్వాత కోర్టు వారు కొన్ని టెక్నికల్ ప్రాబ్లం ఉందని చెప్పేసి నిలుపుదల చేసిన తర్వాత కూడా షెడ్యూల్డ్ కులాల లిస్టులోనే బేడా బ్రాకెట్ బుద్ధ సంఘము ఎస్సీగా కొనసాగుతూ నాటి నుంచి నేటి వరకు కొనసాగుతూ ఉంది. తరువాత 2006-7లో ఉషామేర కమిషన్ నియమించి ఉషామేర కమిషన్లో కూడా
ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ఆ కమిషన్లో రిపోర్ట్ తయారు చేసినప్పుడు ఈ 59 షెడ్యూల్డ్ కులాల్లో బేడా బ్రాకెట్ బుడ్డ సంఘం అనే కమ్యూనిటీ పూర్తిగా అణగారిపోయి విద్య, ఉద్యోగ, సంక్షేమ రంగాలలో పూర్తి స్థాయిలో వెనకబడి ఉన్నది. ఈ కులానికి సర్టిఫికెట్ ఇచ్చే మూమెంటు ఆర్డీఓ పరిధి నుంచి కలెక్టర్ పరిధి పెట్టి కలెక్టర్ కమిటీలో ఇవ్వటం అనేది జరుగుతుంది. దానివల్ల పూర్తి స్థాయిగా ఈ కులం వారు ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని నేను పూర్తిగా ఉషా మీరా కమిషన్ హైదరాబాద్లో ఈ కులానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉషా మీరా కమిషన్ ముందుంచి, అమ్మా మేము విషయమంతా కులాకషంగా చెప్పి, అయ్యా 59 కులాల్లో షెడ్యూల్డ్ కులము సీరియల్ 9కి సంబంధించిన కమ్యూనిటీ ఈ కులానికి ఆర్డీఓ పరిధి నుంచి కలెక్టర్ కమిటీ పరిధిని పెట్టి కంచే చేరు వేస్తే కాచే దెబ్బన్నట్టు మా జీవితాలతో ఆడుకుంటున్నారండి. 1950 నుంచి ఉన్న ఈ కులము ఈ రోజు వరకు కూడా కనీసము ఉద్యోగము, సంక్షేమము, మరి చదువు, తర్వాత రాజకీయాల్లో కూడా పూర్తి స్థాయిగా జీరో అవస్థలో వెనకబడి ఉన్నాం సార్. దీనికి మీరు న్యాయం చేయాలి. మీరు పాదయాత్రలో వచ్చినప్పుడు మీతో కలిసి నేను మాట్లాడాను కూలకషంగా. ఒక 15 నిమిషాలు మీరు నాకు టైం ఇచ్చి మాట్లాడి మీకు ఏం కావాలన్నప్పుడు విద్య, సంక్షేమము, ఉద్యోగము, మాకు నివసించడానికి ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, మరి మాకు పూర్తి స్థాయిలో మరి పొలాలు పంచుతున్న పొలాలు, మా పిల్లలకి ఎల్కేజీ నుంచి పీజీ వరకు కార్పొరేట్ ఎడ్యుకేషన్లో కూడా ఉచిత ఎడ్యుకేషన్ అందించాలి. దానికి ముందు మాకు కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలి. ఆ కుల ధృవీకరణ పత్రము ఆర్డీఓ పరిధిలో ఉంది. చాలా కష్టం అవుతుంది. మేము అందుకునే టయానికి ఇవన్నీ పోతూ ఉన్నాయి. మేము ఉట్టి కాగితం మా చేతిలో మిగులుతుంది. కాబట్టి తమరు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మాకు న్యాయం చేయండి. మరి కాబోయే ముఖ్యమంత్రి తమరు మాకు న్యాయం చేయమని మేము అడగటం జరిగింది. ఆయన ఒప్పుకున్నాడు. అంతకుముందు ఉన్న విషయాలు కూడా రాజశేఖర రెడ్డికి మేము కూలకషంగా చెప్పాము. అయ్యా 1982-83లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించిన వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఆ రోజుల్లో ఒక వినూత్నాత్మకంగా మరి ఆయన అనుకోకుండా కొద్ది టైంలో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆయన వెంట తిరిగినప్పుడు ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పాము. మాకు విద్యా, ఉద్యోగ, సంక్షేమ ఫలాలు అందటం లేదు సార్ అని చెప్పడంలో ఆయన మాకు మాటిచ్చి ఆయన రాగానే మరి మాలాంటి వాళ్ళందరికీ కూడా నివసించడానికి ఇళ్ళు కట్టేయటము, ఇళ్ల స్థలాలు ఇవ్వటము, రేషన్ కార్డులు ఇవ్వటము, ఓటు కార్డులు ఇవ్వటము, మరి మా పిల్లల చదువుకి సర్టిఫికెట్ విషయంలో కూడా చాలా గట్టిగా కృషి చేశారు. ఆయన చేసి ఆయన ఉన్నంత వరకు మాకు కొంత వెలుగును కనిపించింది. తర్వాత మళ్ళీ వెనకబడిపోయాము. చంద్రబాబు టైంలో కూడా కొంత చేసుకుంటూ వస్తున్నారు. వెనకబడిపోతున్నాం, మాకు అందటం లేదు. అందుట్లో షెడ్యూల్డ్ కులాల్లో బలమైన వాళ్ళు మాకు సోదరుడు, సహోదరుడు మాలామాదిగా వారు మంచి స్పీడ్లో ఉన్నారు సార్. ఆ స్పీడ్లో మాకు వర్గీకరణ వచ్చినా మాకు జరిగేట్లో అందటం లేదు. కాబట్టి తమరు వచ్చిన వెంటనే మాకు సాయం చేయాలని చెప్పడం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ ముఖ్యమంత్రి వేరులు ఆంధ్రప్రదేశ్కి అన్నమాట తప్పకోకుండా ఉషా మీరా కమిషన్ వేయించి ఆ కమిషన్ రాష్ట్రం మొత్తం తిప్పిన తర్వాత హైదరాబాద్లో ఆవిడమిటి రాష్ట్రం అంతా తిరిగాను. హైదరాబాద్లో ఏర్పాటైన కమిషన్ గో అని కొంతమంది, ఉషా మీరా కమిషన్ జరగాలని కొంతమంది పోరాడుతున్న సమయంలో కొంతమంది డప్పు మేము డక్కి ఈ విధంగా వాయిస్తూ వెళ్ళిన సమయంలో ఆ కమిషన్లో నా సాధక బాధలన్నీ మా కులానికి సంబంధించినవి కాగిత రూపంలో తెలుగులో, ఇంగ్లీష్లో కూడా రాసి ఆవిడకి ఇచ్చి చెప్పడం జరిగింది. ఒక అరగంట సేపు నాతో మాట్లాడించగలిగింది మా తల్లి. మీకు ఆర్డీఓ పరిధిలో సర్టిఫికెట్ ఇస్తే మీకు వచ్చే నష్టం ఏంటి అని అడిగింది. దానికి నేను కూలకషంగా చెప్పాము. అమ్మా కంచే చేరి వేస్తే కాచేది ఎవరున్నట్టు మాకు ఆర్డీఓ పరిధిలో, ఎంఆర్ఓ పరిధి నుంచి ఆర్డీఓ పరిధికి వచ్చిందమ్మా. ఆర్డీఓ పరిధిలో సర్టిఫికెట్ తీసుకుంటానికి 6 నెలలు పట్టుకుంటే ఈలోపు మేము పిల్లల్ని చదివించుకోవాలన్నా, సంక్షేమ ఫలాలు తీసుకోవాలన్నా, ఉద్యోగాలకు పెట్టుకోవాలన్నా అరాకొర మరి రాజకీయం అంటే శూన్య స్థితిలో ఉన్నాము. ఇలాంటి స్థితిలో ఉండగా మాకు ఆర్డీఓ పరిధి నుంచి మరి కలెక్టర్ పరిధి కూడా వెళ్ళే స్టేజ్కి తీసుకొచ్చారు. మేము ఎన్ని సంవత్సరాలు ఉంటే మేము ఎస్సీలో ఉన్న ఈ 59 కులాల్లో, అప్పుడు 61 కులాలు, ఈ 59 కులాల్లో సీరియల్ 9లో ఉన్న ఎస్సీ బేడా బుడ్డ సంఘం కమ్యూనిటీ వారు ఎప్పుడు అభివృద్ధి అవుతారు? నేను 1970 నుంచి వర్క్ చేసుకుంటూ వస్తున్నా తల్లి. కాబట్టి మా పాలిట ఒక దేవత అనుకుంటాము, మాకు న్యాయం చేయమని అడిగాను.
అప్పుడు ఆవిడ మొత్తం కలిపి అంతా కూలంకషంగా విన్న తర్వాత 2 పేజీలు ఉషామేర కమిషన్లో రాసి వీళ్ళది డిమాండ్ న్యాయమైన డిమాండ్ అని చెప్పడం జరిగింది. ఆ రోజున మందకృష్ణ మాదిగని కూడా నిలదీయటం జరిగింది. ఆవిడ నువ్వు ఏబిసిడి అంటున్నావు, మరి ఇంక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మాలలు మాకంటే ముందు స్థితిలో ఉందని చెప్తున్నారు, అసమానత ఉందని, మరి మీకంటే వెనకమాల స్థితిలో ఏమిటి అని చెప్పినప్పుడు మందకృష్ణ మాదిగా ఈ కూడా ఇవ్వమని చెప్పి అడిగాడు. ఏబిసిడి కాకుండా ఈ కూడా ఇవ్వమని అడిగాడు. వాళ్ళకి అట్టడి వాళ్ళు కూడా అందాలని చెప్పడం జరిగింది. దాన్ని తీసుకున్న తర్వాత 2008లో ఉషామేర కమిషన్ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. 2008లో ముఖ్యమంత్రి వర్యులు 6వ తారీఖు 5వ నెల 2008లో 84 జీవో కలెక్టర్ పరిధి ఆర్డీ పరిధి కాకోకుండా మాతో పాటు ఇంకా 4-3 కులాలను కలిపి 84 జీవో తయారు చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి అయ్యేటట్లు జీవో ఇవ్వటం జరిగింది. ఆ జీవో తీసుకొని ఆయనకు కృతజ్ఞతలుగా రాజశేఖర రెడ్డి గారికి నమస్కరించాయా, ఈ రోజైనా మా బిడ్డలు మేము బతుకుతామని చెప్పేసి ఏర్పాటు చేసుకొని నడుస్తూ ఉన్నాము. అది అయిన 40 రోజులకి 17వ తారీఖు 7వ నెలలో ఈ కులం కాని వారు, రాజ్యాంగంలో ఈ కులం కాని వారు మాకు కూడా సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పి వస్తూ ఉంటే వారిపై 144 జీవో చేయడం జరిగింది. 144 జీవో. ఆ జీవో చేసేటప్పుడు కూడా మేము గవర్నమెంట్ని గట్టిగా నిలదీసి అడిగాము. తర్వాత మాతో పాటు ఉన్న 59 కులాల్లో మందకృష్ణ మాదిగని కానీ ఇంకోళ్ళు కానీ అందరినీ దారా సాంబయ్యతో సహా మొత్తం అందరిని నిలదీసి అడిగాము. రాజేశ్వరరావుతో సహా మొత్తం నిలదీసి అడిగాము. అడిగినప్పుడు వారు చెప్పారయ్యా, మీరు రాజ్యాంగ పరంగా ఉన్నవారు, మీకు ఇబ్బంది లేదు. రాజ్యాంగ పరంగా లేని వారి గురించి మరి వాళ్ళు కాదు కాబట్టి మీ యొక్క ఫలాలు వాళ్ళు పొందుతున్నారు కాబట్టి దాన్ని బట్టి వచ్చింది ఈ జీవో, అంతే తప్ప దాని గురించి మీకు ఇబ్బంది లేదన్నారు. అదేవిధంగా మేము కొనసాగుతూ వచ్చాము. తర్వాత రాష్ట్రం విడిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మేము కొనసాగుతూనే ఉన్నాము. రాజ్యాంగ పరంగా బేడాపుట్టు సంఘం ఎస్సీగా కొనసాగుతూ తీసుకుంటూ వస్తూనే ఉన్నాము. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు కూడా మాకు అనేక విధాలుగా సాయం చేస్తూ వస్తూ తర్వాత రాజశేఖర రెడ్డి చేసేటప్పుడు కూడా ప్రతిపక్ష నాయకుడు కూడా సంతకం పెట్టి చెప్పింది న్యాయం అని చేశాడు. తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఆయనే వచ్చిన తర్వాత 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత 2011 జనాభా లెక్కలు తీసుకుని బేడా బ్రాకెట్ బుడ్డ సంఘం ఎస్టీ వారు రాజ్యాంగ పరంగా ఉన్నవాళ్ళు పూర్తి స్థాయిలో వీళ్ళ హక్కుని పొందాలని చెప్పేసి సాధికార సర్వే పెట్టి దాన్ని ప్రమాణికంగా తీసుకొని ఈ కులాలన్నింటినీ కరెక్ట్గా బేడా బుడ్డ సంఘం ఎంతమంది ఉన్నారో అనేది కూడా రికార్డ్ చేసి అన్ని కులాల మీద రికార్డ్ చేసి మాకు కూడా అన్ని సౌకర్యాలు అందించారు. మేము స్వతహాగా వెళ్ళి ఒక 10 మంది వెళ్ళి ఆయన కలవటం జరిగింది. కలిసి రాజధాని ఇక్కడ ఏర్పాటు చేసుకునే సమయంలో పీడబ్ల్యూ గ్రౌండ్లో ఒక రాజధానిగా పెట్టినప్పుడు ఆయన దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి మేము కలిసాము. పీడి జనార్దన్తో మాట్లాడి మిగిలిన ఎస్సీ కులాల్లో ఉన్న వారందరూ సహకారం తీసుకొని పేరుబ వెంకటేశ్వరరావు సహకారం కూడా తీసుకొని మేము వెళ్ళి ఆయన కలిసి మాట్లాడాం. మాట్లాడి ఇచ్చినప్పుడు మీకు ఇబ్బంది లేదయ్యా, మీరు రాజ్యాంగ పరంగా ఉన్నారు, మీరు కుల ధృవీకరణ పత్రం ఇస్తారు తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా కుల ధృవీకరణ పత్రం తీసుకుంటూ ఉన్నాము. తర్వాత ఈ నిజమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళని కాదని వచ్చి త్వరబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దాన్ని తేల్చడానికే ఆయన ఖచ్చితంగా 2017 11వ నెల 13వ తారీఖున జస్టిస్ మరి రిటైర్డు ఐఏఎస్ జేసీ శర్మ గారిని కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా పూర్తి స్థాయిలో ఢిల్లీలో, హైదరాబాదులో, అమరావతిలో, కర్ణాటక బెంగళూరు, కర్ణాటకలో, మద్రాసులో, ఒడిశాలో, ఆంధ్రప్రదేశ్ అంతటా తిరిగి ఆయనంటే నేను అన్ని ప్రాంతాలు తిరిగాను, అన్ని జిల్లాలు తిరిగాను. తిరిగి బేడా బ్రాకెట్ బుడ్డ సంఘము సీరియల్ 9కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కుల ధృవీకరణ పత్రం ఇస్తూనే వీళ్ళని అన్ని విధాలా కొనసాగించాలి. రాష్ట్రం విడిపోయినప్పుడు 2014లో షెడ్యూల్ క్యాస్ట్ లిస్టులో కొంతమంది స్వార్థపరులు 3 చుక్కలు పెట్టినప్పుడు దాని మీద నేను ఫైట్ చేశాను. ఢిల్లీలో ఫైట్ చేశాను, ఆంధ్రప్రదేశ్లో ఫైట్ చేశాను. అప్పుడు హైదరాబాద్లోనే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, పక్కపక్కనే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిపాలన విధానం, వారందరిని కలిసి మాట్లాడటం జరిగింది. ఆ విషయం జరిగినప్పుడు నాతో పాటు మరి వల్లభాయ్ పటేల్, అప్పిగట్ల వల్లభాయ్ పటేల్ కూడా ఆయన అడిగేది న్యాయము, ఆ నాగేశ్వరరావు గారు చెప్పేది న్యాయము. బేడా బుడ్డ సంఘము రాష్ట్రం విడిపోయినంత మాత్రం 50 సంవత్సరాలు 58 సంవత్సరాలు కలుస్తున్నాము.
రెండు రాష్ట్రాలు విడిపోయినవి. విడిపోయినంత మాత్రం కులం ఎక్కడికి పోతుంది? ఆ కులాన్ని మీరు చుక్కలు పెట్టడం తప్పు అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడటం జరిగింది. అక్కడ వీడియో కూడా తీసాము. ఆయన మీద గట్టిగా నిర్ణయం తీసుకొని అప్పుడున్న చీఫ్ సెక్రటరీ, అప్పుడున్న మినిస్టర్స్ వాళ్ళందరూ కలిసి మేము మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఇట్లాంటిది ఏమీ లేదు, మీ ఒరిజినల్ వాళ్ళకి మీకు కూడా ఇస్తారు, జెన్యున్ పర్సన్కి ఎందుకు ఇస్తారయ్యా, కాదనే పనే లేదు, మేము ఇస్తామని చెప్పి అదే విధంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత కమిషన్ వేసి కమిషన్లో ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటానికి 2017 సంవత్సరము 11వ నెల 13వ తారీఖున జేసీ శర్మ గారి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఏకసభ్య కమిషన్ వేశారు. ఆ కమిషన్ కూడా నేను లెటర్ పెట్టాను రాష్ట్ర గవర్నమెంట్. అయ్యా, మా కమ్యూనిటీ ఎవరు, మా కమ్యూనిటీ కానివాడు, మా కమ్యూనిటీని ఎవరు తీసుకుంటున్నారు, ఇప్పుడు వరకు జరిగిన అన్యాయంలో ఎంతమందికి శిక్షలు పడింది, అసలు ఎంతమంది మా కులాన్ని తీసుకుంటున్నారు, అసలు ఎవరు వాళ్ళు, దాన్ని నేను చెప్పడానికి నన్ను కూడా ఒక నెంబర్గా చేర్చుకోమని చెప్పాను. ఇది ఏకసభ్య కమిషన్ అండి, అలా చేయడానికి వీల్లేదు, కావాలంటే మీ సహకారం ఇస్తారు, తీసుకోండి, వెళ్ళి చేయండి అని చెప్పడం జరిగింది రాష్ట్ర గవర్నమెంట్. అదేవిధంగా తిరిగి ఆ కమిషన్ రిపోర్టు 2018 డిసెంబరు 31వ తారీఖున ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈయనే, అప్పుడున్న గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆయన. అది తీసుకొని ఆ రిపోర్టుని పూర్తి స్థాయిలో చేసి ఢిల్లీకి పంపించేశారు. మాకు కుల ధృవీకరణ పత్రాలు, సంక్షేమ ఫలాలు, పథకాలను తీసుకుంటానే ఉన్నాం. మేము ఎక్కడ ఆపింది లేదు. తర్వాత ఎలక్షన్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది, వైఎస్ఆర్సీపీ కూడా. జేసీ శర్మ గారు ఇదిగోండి, ఆయన ఈ పేడాబుడ్డ సంఘం కమ్యూనిటీ మీద ఒక కమిషన్ వేశారు, ఆ కమిషన్ కాల పరిమితి అయ్యింది, మేము అన్నీ ఇచ్చేసాము, ఇదిగో వాళ్ళ యొక్క రికార్డు మీకు కూడా చెప్తున్నాము, ప్రభుత్వం మారింది కాబట్టి ముఖ్యమంత్రి వర్యాలు మీకు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవనీయులు, ఏమండి నేను కూడా ఒక కమిషన్ నియమించాలనుకుంటున్నాను, నేను ఒక మాట ఇచ్చాను బెంతువరి అనే కమ్యూనిటీకి, అది కూడా మీరు చేయండి, చేసిన తర్వాత దాన్ని నేను ఒకేసారి కలిపి పంపిస్తాను, ఇబ్బంది లేదు, వాళ్ళకి అన్నీ ఇస్తున్నామని చెప్పాడు. అదేవిధంగా చేశారు, అది కూడా రిపోర్ట్ ఇచ్చాడు. ఈ రిపోర్ట్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత 2023 సంవత్సరము 9వ నెల, ఈ నెల చివరి వరకు కూడా మాకు కుల ధృవీకరణ పత్రాలు తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ నివస్థానం చేస్తూ పూర్తి అప్పులను చూపించి బేడాబుడ్డ సంఘం కమ్యూనిటీ సర్టిఫికెట్ ఇస్తూ, అదే పరంగా కొంతమందికి ఉద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న ప్రయత్నాలు, ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వంలో మాకు కొనసాగించారు. విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయాల్లో కూడా కొంతమంది చిన్న వాళ్ళని కొనసాగించడం జరిగింది, సక్రమంగా నడుస్తూ వచ్చింది. తర్వాత రాజ్యాంగంలో లేనివారు, వేరే వేరే కులాల పేరుతోటి ఉన్నవారు, వారు వచ్చి ఈ బుడగ సంఘమని కొంతమంది, బేడ సంఘమని కొంతమంది సర్టిఫికెట్లు తీసుకుంటూ, వాళ్ళు కొంతమంది ఫేక్ సర్టిఫికెట్లు అని చెబుతూ, దాంట్లో వీళ్ళు కారు అని చెబుతూ, మరి ఇక్కడ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్స్ వాళ్ళు కొంత నిలుపుదల చేశారు ఆన్లైన్లో క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వకుండా. ఆ నిలుపుదలను పట్టుకొని అది చేయటం అన్యాయం అని చెప్పేసి ప్రభుత్వానికి ఎన్నోసార్లు మొరపెట్టాము. కానీ మమ్మల్ని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని కలవనివ్వలేదు, ప్రభుత్వంలో అధికారులుగా ఉన్నవాళ్ళు కలవనివ్వలేదు, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కలవనివ్వలేదు. మేము ఎన్నోసార్లు కాగిత రూపంలో మొరపెట్టుకున్నా మా మొర ఆలకించలేదు. అయినా మేము వదలకుండా రాజ్యాంగ పరంగా ఉన్న వాళ్ళము, ఎస్సీలము, బేడాబుడ్డ సంఘం కమ్యూనిటీ చెందిన వాళ్ళము. మేము 1950 నుంచి ఈ రోజు వరకు ఎన్ని ప్రభుత్వాలు అయితే ఉన్నాయో, ఎంతమంది ప్రధానులు అయితే ఉన్నారో, ఎంతమంది ముఖ్యమంత్రులు అయితే వచ్చారో, వీరందరూ కూడా మాకు కొనసాగుతూనే వచ్చింది. తర్వాత 100 మంది చీఫ్ సెక్రటరీలు వచ్చినా, ఎంతమంది డైరెక్టర్లు వచ్చినా మాకు ఇస్తూనే ఉన్నారు. మేము జెన్యూన్ పర్సన్, రాజ్యాంగ పరంగా ఉన్నవాళ్ళము, రాజ్యాంగంలో లేని వాళ్ళం కాదు అని చెప్పి ప్రయత్నం చేశాము. కానీ మా ప్రయత్నం ఫలించలేదు. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న మన గౌరవనీయులు, ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నారు, మరి నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఈ విషయం అంతా జరిగినంత చెప్పాము. చెప్పినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఇది ఇలా జరుగుతుంది కాబట్టి మా ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇది అన్యాయం అని కూడా చెప్పడం జరిగింది. సార్ మీరు కూడా ఒక లెటర్ పెట్టండి సార్, మా గురించి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు, మీరు కూడా ఒక లెటర్ పెట్టండి సార్ అని చెప్పాము. ఇదిగో సార్ 2020
7వ నెల 31వ తారీఖున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర గారు ఒక జీవో ఇచ్చాడు. ఆ జీవో 276 జీవో. ఆ జీవోలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఆంధ్రప్రదేశ్ బేడా బుడ్గ సంఘం కమ్యూనిటీ వారు ఉన్నారు, ఇంక్లోజింగ్ బేడా బుడ్గ సంఘము, కాబట్టి వీరు ఉన్నారు, వీరికి అన్ని కొనసాగించని చెప్పి ఇవ్వటం జరిగింది. దాన్ని తీసుకుని కూడా మేము కొనసాగించుకుంటూ వస్తూనే ఉన్నాము. అది కూడా ముఖ్యమంత్రి దృష్టిలో చెప్పాము, అప్పుడున్న ముఖ్యమంత్రికి చెప్పాము, ప్రతిపక్షంలో ఉన్న సార్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఎలక్షన్కు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగంలో ఉన్న బేడా బుడ్గ సంఘం కమ్యూనిటీ వారికి ఆన్లైన్లో నిలుపుదల చేశారు కాబట్టి నేను వచ్చిన వెంటనే ఆన్లైన్లో పెట్టి వాళ్ళకు ఎస్సీ సర్టిఫికెట్ ఇస్తానని చెప్పేసి పూర్తి స్థాయిలో మా కులానికి భరోసా ఇచ్చి ఆయన ప్రకటించడం జరిగింది. దాని తర్వాత అదేవిధంగా ఆయన గెలుపు కోసము నేను 34 సంఘాలు కలిసి మరి ఫిబ్రవరి 2024 ఫిబ్రవరి నెలలో 6వ తారీఖున పాలపల్లి వెళ్ళాము. పేరుబోగు వెంకటేశ్వరరావు నాయకత్వంలో పాలపల్లి వెళ్ళి సార్ని కలిసాము. ఉన్న విషయం అంతా చెప్పాము. మీరు నన్ను గెలిపించండి, మీకు అన్ని సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి మాకు వాగ్దానం చేయడం జరిగింది. నేను కూడా మాట్లాడాను చంద్రబాబు నాయుడు గారితో. అయ్యా, మీరున్నప్పుడు వర్గీకరణ జరిగింది, మళ్ళీ ఇప్పుడు వచ్చారు, మాకు మా కమ్యూనిటీకి నిలుపుదల చేశారు, తమరికి 1-2 సార్లు చెప్పుకొని ఉన్నాము, మాకు మీరు సాయం చేయాలంటే నేను గెలిచిన వెంటనే మీకు సాయం చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఖచ్చితంగా 175 నియోజకవర్గాలు తిరిగాము. ఈ 34 సంఘాలు వేసుకొని ప్రతి చోట ప్రచారం చేశాము. ఆయన ఊహించిన రీతిలో, చరిత్రలో జరగని రీతిలో మరి తెలుగుదేశానికి అత్యధిక మెజార్టీ, అట్లాగనే జనసేనకు మెజార్టీ, అట్లాగనే బీజేపీ ప్రభుత్వానికి మెజార్టీ, కూటమి ప్రభుత్వానికి మెజార్టీ అయ్యింది. మా కష్టాలు తీర్తాయని చెప్పి, మాకు మేలు జరుగుతుందని చెప్పి ఎంతో ఆనందం చెందాము. ముఖ్యమంత్రి అయిన తర్వాత సార్కి ఎన్నోసార్లు లెటర్ల ద్వారా మరి ఆల్ ఎమ్మెల్యేలకి, ఆల్ మినిస్టర్లకి తెలియపరుస్తూ ఏర్పాటు చేసుకుంటూ వచ్చాము. మీకు పని అవుతుంది, మీకు పని అవుతుంది, మీకు పని అవుతుంది, కంగారు పడవలసిన పని లేదు, త్వరలో మీకు పని అవుతుందని చెప్పడం జరిగింది. అయ్యా, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మాకు ఆన్లైన్ పెట్టి ఎస్సీ సర్టిఫికేట్ మాకు రిలీజ్ చేయండి, బేడా బుడ్గ సంఘానికి, రాజ్యాంగపరంగా ఉన్న వాళ్ళకి ఇవ్వండి సార్ అని చెప్పడం కూడా జరిగింది. తరువాత 2024 10వ నెల 10వ తారీఖున రాష్ట్ర గవర్నమెంట్ దగ్గర నుండి సెంట్రల్ గవర్నమెంట్కి కన్నబాబు గారి నాయకత్వంలో, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న కన్నబాబు గారి నాయకత్వంలో రిపోర్ట్ పంపించి వీళ్ళకి న్యాయం చేయండి, ఇమ్మీడియట్గా వీళ్ళు ఉన్నారు, వీళ్ళు రాజ్యాంగపరంగా ఉన్నారు, కొన్ని టెక్నిక్ ప్రాబ్లం ఉన్నాయి, అవి మీరు కట్ చేసి పంపించండి, ఇక్కడ ఓకే చేసేస్తామని చెప్పేసి పంపించడం జరిగింది. అక్కడ కూడా మేము చేసేది ఏం లేదా, రాష్ట్ర గవర్నమెంట్లోనే ఉంది, మీ ధృవీకరణ పత్రం ఇవ్వాలంటే రాష్ట్ర గవర్నమెంట్ ఆన్లైన్లో పెట్టి ఇస్తారు, మీరు అక్కడే మాట్లాడండి, ఇక్కడ ఏమీ లేదు, మీరు రాజ్యాంగపరంగా ఉన్నవాడు కాబట్టి అక్కడ మీరు తీసుకోవచ్చని చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో మేము వెళ్ళి ఆ కార్యక్రమం చేసినప్పుడు పాజిటివ్గా ఆలోచన జరిగింది. 1-2 రోజుల్లో మా పని అవుతుంది అనుకున్న టైంలో ఆయన మారిపోవటం జరిగింది, మా పని డిలే చేయటం జరిగింది. తర్వాత మళ్ళీ అనేక రకాలుగా ఉన్న విద్యలో మా పిల్లలు చదువుకోవాలన్నా, మరి కార్పొరేషన్లో తీసుకోవాలన్నా, ఏ విషయాల్లో ముందుకు రావాలనుకున్నా మాకు కుల ధృవీకరణ పత్రం అందటం లేదు తల్లి. ఆ కుల ధృవీకరణ పత్రము 1981 నుండి 85 వరకు తహసీల్దారి పరిధిలో మాకు ఇచ్చేవారు. తహసీల్దారి కూడా 4 నెలలు 3 నెలలు టైం తీసుకొని మాది పూర్తి వివరాలు తీసుకొని సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరిగేది. తదుపరి 86 6వ నెల 6వ తారీఖు నుండి మరి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి, స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ బేడా బుడ్గ సంఘం సీరియల్ 9లో ఎస్సీ కులము వారికి ఆర్డీఓ పరిధిలో, వీరితో పాటు కొన్ని కులాల వారికి కూడా ఆర్డీఓ పరిధిలో వీళ్ళకి కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలి. ఎందుకంటే తహసీల్దారి పరిధి, ఎంఆర్ఓ పరిధిలో ఉన్నట్లయితే కొన్ని మిస్గైడ్ సర్టిఫికెట్స్ వస్తున్నాయి, రాజ్యాంగంలో లేని వారు కొంతమంది తీసుకుంటున్నారు, కాబట్టి అసలు వారికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి నిర్ణయం తీసుకున్నామని గవర్నమెంట్ చెప్తే, స్టేట్ గవర్నమెంట్తో, సెంట్రల్ గవర్నమెంట్తో కూడా మాట్లాడి ఆ రోజుల్లో ఉన్న బాబు జగజ్జీవన్ రావు గారితో కూడా
85 నుంచి మాట్లాడి ఈ విషయాన్ని నేను పూర్తిగా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో మాట్లాడటం జరిగింది. మాట్లాడి ఆ రోజుల్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలన్నిటికీ కూడా ఈ విషయాన్ని నేను తెలియపరచడం జరిగింది. వారందరూ కూడా మీకు కుల ధృవీకరణ పత్రం మీకు ఇస్తారు ఆర్డీఓ గారు, ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. దాని నిమిత్తంలో 2004 వరకు ఆర్డీఓ పరిధిలో ఉన్న కమ్యూనిటీని 2005, 6, 7లోకి వచ్చేసేవరికి మరి కలెక్టర్ కమిటీలో ఇవ్వాలనుకున్నప్పుడు కృష్ణా జిల్లాలో గూడూరు మండలంలో ఒక కురవాడు చదువుకుంటూ 10th అయిన తర్వాత ఈ బేడాబుద్ధ సంఘము సీరియల్ 9 ఎస్టీ కులానికి చెందినవాడు కుల ధృవీకరణకి అప్లై చేసినప్పుడు కుల ధృవీకరణకి దగ్గరగా 8 నెలలు పట్టింది. ఆర్డీఓ మచిలీపట్నం కులము మంగళ అప్పారావు గారు, ఆయన ద్వారా కలెక్టర్ కమిటీలో కూర్చోబెట్టి ఆ కుర్రవాడికి నేను సర్టిఫికెట్ ఇష్యూ చేయించాను. కానీ సంవత్సర కాలం వ్యవధి పట్టడం వల్ల ఆ కుర్రవాడు చదువు మానేసి మళ్ళీ కులవృత్తిలో కూలి పనులు చేసుకుంటూ వేట చేసుకుంటూ మరి జీవనం గడపడం జరిగిపోయింది. అతను విచ్చిపోయింది. అదే సమయంలో గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం ఆమదాలపల్లి ఆర్డీఓ పరిధి మరి తెనాలి వెంకటేశ్వర రెడ్డి గారు, ఆయన దగ్గర కూడా ఒక కుర్రోడు 10th క్లాస్ అయ్యి సంవత్సరం పాటు డిలే అయింది. సంవత్సరం పాటు ఎక్కడ తిరిగినా అతను సర్టిఫికెట్ ఇవ్వకపోతే అతను కూడా వెళ్ళి అక్కడ మాట్లాడి అతను కూడా సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. అతను సంవత్సరం అవటంలో చదువు ఆగిపోయి జూటు మిల్లుల్లో ఆటల్లో వీటిలో కూలి పనులు చేసుకుని అతను భవిష్యత్తు పోయింది. ఈ విధంగా జరుగుతున్న సిచ్యువేషన్ గమనించి నాటి ప్రభుత్వానికి వీళ్ళ జనాభా తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ఏలో పెట్టి న్యాయం చేస్తానని సభలో చెప్పారు. ఆయన మాట అందరూ అంగీకరించారు. గవర్నరే ఆర్డినర్ వచ్చినప్పుడు చూస్తే ఏలో కానీ బీలో కానీ సిలో కానీ అసలు మా కులమే లేదు, అసలు లిస్టులోనే లేదు. రాజ్యాంగం హక్కున్న కులము రాజ్యాంగం లిస్టులోనే లేదు. అక్కడ నుండి పట్టుబిడను విక్రమార్కుడు లాగా ఇప్పుడు వరకు మేము పోరాడి ఎన్నో మెమోరాండాలు ముఖ్యమంత్రి గారికి మరి అట్లాగనే మోడీ గారికి అట్లాగనే పవన్ కళ్యాణ్ గారికి సోషల్ వెల్ఫేర్ చీఫ్ సెక్రటరీ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి డైరెక్టర్లకి కాగితాలు పెట్టి ఎన్నోసార్లు తిరిగాము. ఇదిగో చేస్తాము అదిగో చేస్తాము ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని చెబుతూ కాలాతీతం చేశారు. ఇప్పుడు విద్యా ఉద్యోగ సంక్షేమ పదాలు మేము రాజ్యాంగపరం ఉన్న బేడా పుట్ట సంఘం ఎస్సీ కమ్యూనిటీ వారికి పూర్తిగా ఈ 5 నెలలు 6 నెలలు నష్టం జరిగింది. డిఎస్సీలో కనీసం మా కులానికి చెందిన వాళ్ళు ఒక 10 మంది అయినా సెలెక్ట్ అయి ఉండేవాళ్ళు. అలాంటిది డిఎస్సీలో కూడా మా కులం లేకపోవడంలో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాము. ఏమని సలహా ఇచ్చేవాళ్ళంటే ఓబీసీలో పెట్టుకోండి, మీరు ఈబీసీగా మీరు తీసుకోవచ్చని సలహా ఇచ్చారు. ఏమండి మేము ఎస్సీలుగా ఉండి ఓబీసీలో తీసుకోవాల్సిన హక్కు లేదు, బీసీలుగా ఉండి ఓబీసీలు తీసుకోరు, ఎస్సీలుగా ఉండి ఓబీసీలు తీసుకోరు, మాకు అదెందుకండి, మా కులం మాకుంది, మా కులం రాజ్యాంగపరం ఉంది, మాకు అదే పెట్టండి అదే చేయండి అని చెప్తే మీకు పైనుంచి రావాలి మేము ఇస్తామని చెప్పేసి సాకు చూపించి మా బిడ్డల నోటికాడ అన్నము మట్టి పోసి మా కంచంలో మట్టేసి మా జీవితాన్ని మా కులాన్ని మా ఆత్మగౌరవాన్ని మా అందరినీ కూడా చిన్నాభిన్నం చేసి అనేక రకాలుగా మాకు ఇబ్బందులు కలిగించారు. ఇప్పుడు కూడా మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాము, మా రాష్ట్ర కమిటీ బేడా బ్రాకెట్ బుడ్డ సంఘం ఎస్సీ సీరియల్ నెంబర్ 9 షెడ్యూల్డ్ కులము సంక్షేమ సంఘము రాష్ట్ర కమిటీ వారు మేమంతా ఒక నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్క విషయాన్ని తెలియపరిచి మొన్న గవర్నర్ గారికి అట్లాగనే చీఫ్ సెక్రటరీకి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కలిసి మేము చెప్పాము. అయ్యా చాలామంది అందులోకి వెళ్ళిపోయి వాటితో మాకు సంబంధం లేదండి, మా ప్రాణాన్ని వదులుతాం కానీ మాకున్న కులాన్ని మేమే తీసుకుంటాము, మా కులం ఏదో మాకే కావాలి కానీ వేరే కులం మాకు అవసరం లేదు, రాజ్యాంగపరంగా ఉన్నవాడవండి, అలాంటి దాన్ని మీరు చేస్తానని చెప్పి ఏదో విషయాలు చెప్తే కుదరదని మాకు ఇవ్వాలని చెప్పాము. చేస్తామని చెప్పారు, మాట ఇచ్చారు. ఇవాటి నుంచి సమావేశాలు జరుగుతున్నాయి. దాంట్లో వర్గీకరణ గురించి కూడా అనేక రకాల సమస్యలు తీసుకొని ముందు పెట్టుకుని ఉన్నారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారికి మా కమిటీ తరఫున ఆంధ్రప్రదేశ్ తరఫున బేడా పుట్ట సంఘం ఎస్సీ వారి తరఫున రాజ్యాంగ పరంగా ఉన్న వారందరితోటి తరఫున నేను మరొక్కసారి మనవి చేస్తూ ఉన్నాను. మా బిడ్డల జీవితము మా జీవితము రాజ్యాంగంలో మాకున్న హక్కు ఈ మొత్తాన్ని మీరు అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.
తప్పనిసరిగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం చేస్తూ ఉన్నాము. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. తమరు ఏది పట్టుకొని అడిగినా ముఖ్యమంత్రి గారు కాదనరు, చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మీరు వెళ్ళి మోడీ గారిని అడిగినా కూడా కాదనరు. కాబట్టి మా విషయాలన్నీ తమకు తెలుసు. ఈ 5-6 నెలలు మేము పడ్డ బాధలు అంతా ఇంత కాదు. ఇప్పుడు చేసే దాంట్లో తప్పనిసరిగా రాజ్యాంగ పరంగా మేము ఉన్నాము. మమ్మల్ని ఆ సీరియల్ 9లో ఉంచి ఎస్సీగా ఇచ్చి ఇప్పుడు నుంచి ఆన్లైన్కి విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ ఫలాలు కూడా ఎన్నో కులాలు అందుతున్నాయి. చాలా తక్కువ జనాభా ఉన్న కులాలు కూడా అందుతున్నాయి. మా కులం ఎంతో, మా జనాభా ఎంతో రాజ్యాంగంలో మాకున్నప్పుడు తప్పనిసరిగా మీరు తమరు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మాకు సాయం చేస్తారని చెప్పేసి మరీ మా సంఘం తరఫున, మా కమిటీ తరఫున మనం చేసుకుంటున్నాను. అదేవిధంగా భారతదేశాన్ని పరిపాలిస్తూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు, గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీజీ ప్రధానమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు, వినూత్నమైన పద్ధతులు ఇస్తూ అన్ని కులాలకు న్యాయం చేస్తూ ఆయన వచ్చిన తర్వాత ఎస్సీలో ఒక 50 కులాలు కలపడం జరిగింది. ఎస్సీలో ఒక 30 కులాలు కలపడం జరిగింది. ఎస్సీ వాళ్ళకి ఇచ్చాడు, మరి ఎస్సీ వాళ్ళు కూడా రాష్ట్రపతిగా చేశాడు. అనేక రకాలుగా మరి ఓసీలో లేని వాళ్ళకు కూడా ఒక 10% రిజర్వేషన్ చేసి ఇచ్చాడు. మరి మేమేం పాపం చేసుకున్నాము? భారతదేశంలో భారతీయ జనతా పార్టీ 1977లో ఉన్న కాడి నుంచి మేము ఉన్నాం. ఆ పార్టీలో కూడా కొంత సేవ చేశాం మేము. బీజేపీ ఏర్పడిన తర్వాత బీజేపీ కూడా ఎంతో సేవ చేశాం 2014 నుంచి. మరి ఈ రోజు వరకు కూడా 11 ఏళ్ళు మీకు చేశాం. నిన్న మీ పుట్టినరోజు పండుగ కూడా మా కమిటీ తరఫున ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మేము అన్నీ చేశాం. కానీ దయించి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాలాంటి చాలా చాలా దీనావస్థలో ఉన్న వారికి అందరికి కూడా మీరు సాయం చేస్తే అది జన్మ జన్మలకు మర్చిపోము, జన్మ జన్మలకు చెప్పుకుంటాము. మా ఇంట్లో జ్యోతిని వెలిగించి మా ఇంట్లో సింధూరం చేయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న బేడా బుద్ధ సంఘం కమ్యూనిటీకి న్యాయం చేసిన వారు అవుతారు. మీ మీద జన్మ జన్మలకు మర్చిపోము. మా బిడ్డలకు మాకు న్యాయం చేస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా 3 ఉన్నారు కూటమి ప్రభుత్వము. మీరు తలుచుకుంటే ఒక్క రోజులోనే మా పని పూర్తి అయిపోతుంది. చంద్రబాబు నాయుడు తలుచుకుంటే కొన్ని గంటల్లోనే మా విషయాన్ని పరిష్కరించి ఆన్లైన్లో పెట్టి సర్టిఫికెట్ ఇప్పించగలరు. మేము రాజ్యాంగ పరంగా ఉన్న వాళ్ళకి ఏమంటే చెప్తున్నాం తప్ప రాజ్యాంగంలో లేని వాళ్ళని రాజ్యాంగంలో కలపమని మేము మా జీవితంలో ఎప్పుడూ చెప్పలేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంటుంది. దాన్ని బట్టి తప్పనిసరిగా ఈ ఉన్న 175 మంది ఎమ్మెల్యేలు కూడా, ఉన్న మినిస్టర్లు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు అందరికీ మొదలుపెట్టుకున్నాం 1కి 10 సార్లు. తప్పనిసరిగా అవకాశం ఇచ్చింది. ఇప్పుడు చట్టం చేస్తున్నారు. ఆ చట్టంలో మా కమ్యూనిటీ బేడా పుట్ట సంఘం ఎస్సీ మేము ఇవాళ కొత్తగా చేసేది కాదు. భారత రాజ్యాంగంలో ఉన్నవాళ్ళమే మేము. ఎన్నో ఉమ్మడి రాజ్యంలో విభజన రాష్ట్రంలో కూడా మేము ఉన్నాము. మా యందు దయ ఉంచండి. మా బిడ్డల్ని, మా కుటుంబాన్ని గమనించండి. జీవితంలో మేము చేసిన సేవ తెలుగుదేశం పార్టీకి ఎన్నిసార్లు సేవ చేశామో గుర్తుపెట్టుకోండి. అంతకు మునుపు మరి స్టార్టింగ్ నుంచి నెహ్రూ గారి దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి మేము చేశాము. ఇందిరాగాంధీకి చేశాము. మేము అందరూ మాకు సాయం చేశారు. జనతా ప్రభుత్వం సాయం చేశారు. 76 నుంచి 77లో ఉన్న అన్ని అమలు చేసి ఈ రోజు వరకు కూడా సాయం చేసుకుంటూ వచ్చారు. బీజేపీ పార్టీ కూడా, బీజేపీ ప్రభుత్వం కూడా. ఈ చిన్న టెక్నికల్ విషయాన్ని, మీ కనుసన్నల్లో ఉన్న విషయాన్ని మానవతా దృక్పథంతో, మానవీయ కోణంలో మా అందరికి సాయం చేయాలని చెప్పి మరొకసారి ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దగా ఉండి సూపర్ సీనియర్గా ఉన్న గౌరవనీయులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి మనం చేసుకుంటూ, తుఫాన్ అని పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా మనం చేసుకుంటూ, ఉప ముఖ్యమంత్రి వర్యులు భారతదేశంలో వెనలేని కీర్తి ప్రపంచంలో పేరు తెచ్చుకున్న మోడీ గారికి కూడా, భారత ప్రధానికి మా పిల్లలు మేమందరం మా రాష్ట్ర కమిటీ కూడా మీకు మనం చేసుకుంటున్నాము. తప్పనిసరిగా ఆన్లైన్లో పెట్టి మాకు ఈ అసెంబ్లీ జరిగే లోపలనే ఆన్లైన్లో పెట్టి మాకు కుల ధృవీకరణ పత్రం ఇవ్వాల్సిందిగా, ఎస్సీ కుల ధృవీకరణ పత్రం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. జై భీమ్, జై బుద్ధ, జై పెద్దకు సాయి. జై భీమ్, జై బుద్ధ, జై పెద్దకు సాయి. జై బుద్ధ, జై భీమ్, జై పెద్దకు సాయి.